బిగ్ బాస్ సీజన్ 9 నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్మా ఓ స్మాల్ ప్రోమోని రిలీజ్ చేసింది. చాలా బ్లర్‌గా. అయితే బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ప్రోమో అన్నమాట. నిన్న సగం గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన షూటింగ్ అయితే పూర్తయింది. టాప్ 3కి సంబంధించిన షూటింగ్ అయితే ఈరోజు జరగబోతుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ నుంచి అయితే సంజన గారు అలానే టాప్ 4థ్ కంటెస్టెంట్‌గా ఇమాన్యుయల్ అయితే బయటకొచ్చారు. నిజంగా ఇమాన్యుయల్ ఎలిమినేషన్ ఈస్ ఎ హార్ట్ బ్రేకింగ్ ఎలిమినేషన్ అని చెప్పాలి. ఆల్ రౌండర్ అయినా సరే ఇమాన్యుయల్‌ని టాప్ 4లో ఉంచారు ఆడియన్స్. మరి ఏం చూసి జనాలు మిగతా వాళ్ళకి ఓట్స్ వేశారని చాలామంది ఇమ్ము ఫ్యాన్స్ అయితే ఈ విషయం పైన ఫైర్ అవుతున్నారు. అయితే ఇక చాలామంది సెలబ్రిటీస్ స్టేజ్ పైకొచ్చారు. యాక్టర్ శ్రీదేవి గారు వచ్చారు. ఇప్పుడు బుల్లితెరపై చాలా షోస్‌లో కూడా ఆమె జడ్జ్‌గా చేస్తున్నారు. సో, ఆమె హీరో శ్రీకాంత్ గారు అలానే శ్రీకాంత్ కొడుకైన రోషన్‌తో కలిసి హీరోయిన్‌గా చేశారు కదా! 'గిరగిర గింగిరాలే' సాంగ్‌లోని ఆ హీరోయిన్ కూడా వచ్చిందనమాట. స్టేజ్ పైన డాన్స్ స్టెప్స్ వేయడం కూడా చేశారు వీళ్ళందరూ. చాలామంది పాయల్ రాజ్‌పుట్ ఇలాంటి హీరోయిన్స్ అందరూ కూడా 'బిగ్ బాస్ సీజన్ 9' గ్రాండ్ ఫినాలేలో డాన్స్ పెర్ఫార్మన్స్ కూడా చేశారు. అలానే మన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా 'బిగ్ బాస్ సీజన్ 9'కి వచ్చి ఎంటర్‌టైన్‌మెంట్ చేశారు. అలానే హీరోయిన్ సదా గారు కూడా వచ్చినట్టుగా ప్రోమోలో అయితే చూపించడం జరిగింది. ఇక టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో డీమన్ పవన్, అలానే కళ్యాణ్, అలానే ఇంకా తనుజ వీళ్ళు ముగ్గురిలో ఒకరికి 20,00,000 బ్రీఫ్ కేస్‌నైతే ఆఫర్ చేశారట. ఎవరైనా బ్రీఫ్ కేస్ పట్టుకొని బయటికి వచ్చేయొచ్చు. మీరు విన్నర్ అవ్వను అనుకుంటే అనేది నాగార్జున గారు ఇక్కడ చెప్పడము. అలానే హౌస్‌లోకైతే హీరో నాని గారు వెళ్ళినట్టుగా తెలుస్తుంది బ్రీఫ్ కేస్ పట్టుకొని 20,00,000. సో, ఎవరు మరి బ్రీఫ్ కేస్ పట్టుకొని బయటికి డీమన్ బ్రీఫ్ కేస్ పట్టుకొని వచ్చాడనే టాక్, కళ్యాణ్ బ్రీఫ్ కేస్ తీసుకోలేదు తనుజ అనేది టాక్ అయితే ఉంది. మరి ఏం జరుగుతుంది ఈరోజు షూట్ పూర్తయితే కానీ తెలీదు. అయితే డీమన్ 99% డబ్బులు పట్టుకొని హౌస్ నుండి బయటకొస్తాడనే టాక్ అయితే గట్టిగా నడుస్తుంది. డీమన్ డబ్బులు పట్టుకొని బయటికొస్తేనే ఆయన ఆటకి వర్త్ అనేది ఉంటది. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్‌లో చెప్పండి.